జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, గోరేగావ్ అనేది ముంబై పశ్చిమ శివారు ప్రాంతాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక ప్రముఖ నివాస అలాగే వాణిజ్య కేంద్రం. ఒకప్పుడు కేవలం నివాస ప్రాంతంగా ఉన్నటువంటి ఈ గోరేగావ్ నేడు అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వినోద పరిశ్రమ అలాగే పచ్చదనంతో ముంబైలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపునైతే సంపాదించుకునేది. ఈ గోరేగావ్ ముంబై పశ్చిమ లైన్లో ఉండాలి. ఇది వెస్టర్న్ ఎక్స్ప్రెస్ కి చాలా సమీపంలో ఉండటం వల్ల ముంబైలోని ఇతర ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ఈ గోరేగావ్ రైల్వే స్టేషన్ ద్వారా ఈ లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఆ వస్తు కూడా ఉండాలి. కానీ ఇక్కడ రైల్వే ప్రయాణికులు విపరీతంగా ఉంటారు. అందుకే ఇక్కడి లోకల్ రైళ్లు ఎప్పుడు కూడా కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండటంతో వాళ్ళు సమయానికి తమ ఆఫీసులకు వెళ్ళడం చెప్పాలంటే కష్టంగా మారిపోయింది. అంతేకాకుండా ఈ గోరేగావ్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఫిల్మ్ సిటీలో వందలాది బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియల్స్ అలాగే ఈ యాడ్ షూటింగ్లు అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడి స్టూడియోలు, అవుట్డోర్ లొకేషన్లు ఎక్కువగా ఉండటంతో పర్యాటకులు, సినిమా కార్మికులు ఎక్కువగా ఈ లోకల్ రైళ్లనే ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ గోరేగావ్ అనేది ప్రస్తుతం పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు అలాగే కార్పొరేట్ ఆఫీసులకు ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడ అతి పెద్ద ఎగ్జిబిషన్ సెంటర్తో పాటు అనేక బహుళజాతి కంపెనీలు కూడా ఉన్నాయి, అంటే మల్టీనేషనల్ కంపెనీలు. వీటితో పాటు గోరేగావ్లో ఆధునిక జీవన శైలికి తగ్గట్టుగా అనేక షాపింగ్ మాల్స్ అలాగే రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. మరి ఇంత గొప్పగా ఉన్నటువంటి ఈ ముంబైలోని గోరేగావ్ ప్రాంతానికి వెళ్ళడానికి కావాల్సిన రైళ్లు అయితే లేవు, ఈ రైల్వే ట్రాక్లు కూడా లేవు. అందుకే ఈ గోరేగావ్ ప్రాంతంలో కొత్తగా 2 రైల్వే ట్రాక్లు నిర్మించాలని చెప్పేసి కేంద్ర రైల్వే శాఖ అలాగే మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. అందుకు తగ్గట్టుగా ఇక్కడ రైల్వే స్థలాలు కూడా ఉన్నాయి. కానీ వాటిలన్నింటిని కూడా ఈ బంగ్లాదేశ్ అలాగే ఈ మయన్మార్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు ఆక్రమించుకుని గుడిసెలు, అక్రమ భవనాలు అలాగే షాపులన్నీ కూడా నిర్మించుకున్నారు. ఇక ముంబైలోని మలాడ్ ప్రాంతం, ఈ మలాడ్ అనేది ముంబై పశ్చిమ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన అలాగే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నివాస వాణిజ్య ప్రాంతం. ఒకప్పుడు కేవలం ఒక సాధారణ నివాస ప్రాంతంగా ఉన్నటువంటి ఈ మలాడ్ అనేది ఇప్పుడు ఐటీ హబ్గా, షాపింగ్ కేంద్రంగా అలాగే అందమైన బీచ్లకు నిలయంగా మారి ముంబైలోనే ఒక ప్రముఖ ప్రాంతంగా గుర్తింపు అయితే పొందింది. ఈ మలాడ్ అనేది ప్రధానంగా వెస్టర్న్ రైల్వే ద్వారా 2 భాగాలుగా విభజించబడుతుంది. మలాడ్ ఈస్ట్ ఇది ప్రధానంగా నివాస ప్రాంతం అన్నమాట, అంటే అంతా కూడా ఫ్యామిలీస్ ఉండే ఏరియా. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ కి ఆనుకుని ఉండటం వల్ల నగరంలోని ఇతర ప్రాంతాలకు రవాణా అంతా కూడా సులభంగా ఉంటుంది. ఇక మలాడ్ వెస్ట్ ఇది ఆధునిక జీవనశైలి, గ్లామరు, పెద్ద పెద్ద మాల్స్ అలాగే కమర్షియల్ ఆఫీసులకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండాలి. అయితే ఇక్కడ కూడా రైల్వే ప్రయాణికులు విపరీతంగా ఉంటారు. వాళ్లకు సరిపడినన్ని రైళ్లు కానీ లేదా రైళ్లు తిరగడానికి సరిపడినన్ని రైల్వే ట్రాక్లు కానీ లేవు. ఈ ప్రాంతంలోని రైల్వే స్థలాలను కూడా బంగ్లాదేశ్ మియా ముస్లింలు, మయన్మార్ రోహింగ్యా ముస్లింలు ఆక్రమించుకుని అక్కడ గుడిసెలు, రేకుల షెడ్లు, ఈ బడ్డీ షాపులన్నీ కూడా నిర్మించారు. ఇక ఈ గోరేగావ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ మలాద్ స్టేషన్ కేవలం ఒక స్టాప్ దూరంలోనే ఉంటుంది. రైలులో వెళ్తే కేవలం 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ ఇప్పుడు ఈ అక్రమ వలసదారులు ఈ గోరేగావ్ నుంచి ఈ మలాద్ ప్రాంతానికి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ల పక్కన ఈ రైల్వే స్థలాలను అన్నింటినీ కూడా ఆక్రమించుకుని దర్జాగా బతుకుతున్నారు. ఇక్కడ ఏంటంటే కొన్ని చోట్ల గుడిసెలు ఉంటాయి, కానీ ఆ గుడిసెలకు మళ్ళీ ఏసీలు కూడా ఉంటాయి, లోపల అన్ని సౌకర్యాలు ఉంటాయి, పైకి మాత్రం గుడిసెలే. ఎందుకంటే వాళ్ళ బాడుగులు కట్టాల్సిన పనిలే కదా, అంతా ప్రభుత్వ భూములే. ₹1 ఊరికి బాడుగు కడతాను, లోపలేమో అంత దర్జాగా హుందాగా ఉంటాయి. కొన్ని చోట్ల అయితే అన్నీ నేను చెప్పను కానీ చాలా చోట్ల, కానీ ₹1 కూడా బాడుగు కట్టే పనిలే. ప్రభుత్వ భూమి, ఎల్లకాలం ఎన్ని రోజులైనా కూడా ఉంటారు. దాంతో ఏసీలు తెచ్చారు, బైకులు తెచ్చారు, ఏమైనా కూడా తెచ్చారు, ఎట్ట వ్యాపారాలను కూడా చేస్తారు. ఒక పక్కన ఈ రైల్వే ప్రయాణికులు రైలు లేక సరిపడినన్ని ట్రాకులు లేక అవసరం పడతా ఉంటే ఎక్కడి నుంచో వచ్చేటువంటి ఈ దరిద్రపు కొడుకులంతా కూడా, అంటే ఈ అక్రమ వలసదారులు మన రైల్వే స్థలాలను ఆక్రమించుకుని దర్జాగా బతుకుతున్నారు. దీంతో ఈ విషయం పైన బీజేపీ ప్రభుత్వం హైకోర్టుకు పోయింది. హైకోర్టు కూడా ఆ స్థలాలను వెంటనే స్వాధీనం చేసుకోమని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతే. ఇక ముంబైలోని గోరేగావ్ అలాగే ఈ మలాడ్ స్టేషన్ల మధ్య ఉన్నటువంటి ఈ భవిష్యత్తు మౌలిక సదుపాయాల విస్తరణ కోసం పశ్చిమ రైల్వే భారీ ఆక్రమణ తొలగింపు చర్యలను అయితే చేపట్టింది. బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం
మొన్న 25వ తేదీ రోజున ఈ ఆపరేషన్ అంతా కూడా విజయవంతంగా నిర్వహించారు. రైల్వే భూములను అక్రమంగా ఆక్రమించి నిర్మించినటువంటి ఈ కట్టడాలను కూల్చిపారేసి దాదాపు 1500 చదరపు మీటర్ల స్థలాన్ని అధికారులంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. గోరేగావ్ అలాగే ఈ మలాడ్ స్టేషన్ల మధ్య ఉన్నటువంటి ఈ తూర్పు వైపు ఉన్నటువంటి కిలోమీటర్ మార్కర్స్ 28/3 అలాగే 28/6 పరిధిలో ఈ చర్యలని కూడా చేపట్టినారు. మొత్తంగా 136 శాశ్వత కట్టడాలను అలాగే 124 తాత్కాలిక ఆక్రమణలను పూర్తిగా నేలమట్టం చేసి పారేశారు. ఇక రైల్వే శాఖకు చెందినటువంటి సుమారు 1500 చదరపు మీటర్ల విలువైనటువంటి భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చూడండి, అంత డెవలప్డ్ ఏరియాలో 1500 చదరపు మీటర్లు అంటే అప్పుడు ఎన్ని వేల కోట్లు ఉంటుందా దాని రేట? ఈ స్థలం విలువ గ్యారెంటీగా నాకు తెలిసి కనీసం ఎంత లేదన్నా కూడా 200 కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే అంత విలువైన భూమిని ఈ ముండాకుడుకులంతా కూడా ఆక్రమించినారు. అటువంటి అత్యంత ఖరీదైనటువంటి స్థలాన్ని ఈ అక్రమాలదారులు ఆక్రమించుకుని ప్రశాంతంగా బతుకుతా ఉంటే మన భారతీయ రైల్వే ప్రయాణికులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అంతా కూడా పడతారు. అందుకే కోర్టుకు పోయి కోర్టు ఆదేశాలు తీసుకుని మరి ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ తొలగింపు ప్రక్రియ ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీయకుండా ప్రశాంతంగా ముగిసేందుకు భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. ముంబై సిటీ పోలీసు అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, రైల్వే పోలీసులతో సహా పెద్ద ఎత్తున రైల్వే సిబ్బంది ఈ స్పెషల్ డ్రైవ్లో భాగం పంచుకున్నారు. ఇక ఈ స్వాధీనం చేసుకున్నటువంటి భూముల్లో రైల్వే లైన్ల విస్తరణ అలాగే భవిష్యత్తు ప్రజా రవాణా ప్రాజెక్టులు అయితే నిర్మించారు. ఈ సబర్బన్ నెట్వర్క్ లో మరిన్ని లోకల్ రైళ్లను నడపడానికి సరిపడా మరిన్ని ట్రాక్లను నిర్మించున్నారు. అలాగే రైల్వే ట్రాక్ల పరిసరాల్లో అక్రమంగా సంచరించే వాళ్ళను అరికట్టడం అలాగే ఈ రైళ్ల రాకపోకల భద్రతను మెరుగుపరచడం వంటి పనులన్నీ కూడా చేపట్టనున్నారు. అది విషయం. అయితే మిత్రులారా, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.